నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నవ్యాంధ్రలో పారిశ్రామికాభివృద్ధి వేగం అందుకుంటోంది. తాజాగా 3 అంతర్జాతీయ కంపెనీలు చిత్తూరు శ్రీ సిటీలో కొలువుదీరాయి. జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీ ఇసుజు మోటార్ పరిశ్రమను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. హీరో మోటో కార్ప్ ద్విచక్ర వాహనాల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. చాక్లెట్ తయారీ రంగంలో పేరొందిన క్యాడ్బరీ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులతో దాదాపు 6,000 మందికి ఉపాధి లభిస్తుంది. శ్రీ సిటీని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలోని మేలిమి రకాల ఉత్పత్తులన్నీ ఒకే చోట అందించే బ్రాండ్ సిటీ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, అనుకూల వాతావరణంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి. కుటుంబరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ఎస్. పూర్ణచంద్రరావు గారు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు, గ్లోబల్ ఇన్ఫోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు. కుటుంబరావు గారు, ఇసుజు, క్యాడ్బరీ, హీరో మోటో కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు చిత్తూరు శ్రీ సిటీలో కొలువుదీరాయి. మరి దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకుంటుందని మనం భావించవచ్చా? ఖచ్చితంగానండి. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు దగ్గర నుంచి కూడా అనమాట, మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పాలసీలో కూడా డొమెస్టిక్గా మనకి వనరుల కొరత ఉండొచ్చు, అందుకని ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలంటే కనుక ఇండస్ట్రియల్ పార్క్స్ అవనండి, ఇండస్ట్రియల్ కారిడార్స్లో కానీ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు కావాలి. అది ఏదైతే స్టెప్ తీసుకున్నారో దాని ఎఫెక్ట్ మనకి లేటెస్ట్ డేటాతోటి తెలుస్తుంది. భారతదేశంలోనే ఇవాళ హయ్యెస్ట్ ఎఫ్డిఐ వచ్చిన రాష్ట్రాల్లో మూడో పొజిషన్కి వచ్చేసాం ఆల్రెడీ. గుజరాత్, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. అండ్ ఆంధ్రప్రదేశ్కి మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రానికి కూడా పెద్ద తేడా లేదు, అంత ఎక్కువగా అట్రాక్ట్ చేయగలిగాం ఎఫ్డిఐ. అయితే ఇది డెఫినెట్లీ ఇంకా పెరుగుతుందని చెప్పేసి అంటాం. ఎందుకంటే మీరు లాస్ట్ ఫ్యూ మంత్స్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనమాట ఏవైతే కనుక వస్తున్నాయో, ఆసక్తి చూపిస్తున్నాయో అండ్ చాలా ఫాస్ట్ ట్రాక్ మోడ్లో పెడుతున్నాయో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది పెరగటమే కానీ తగ్గదని చెప్పేసి అని అనుకుంటున్నాం. లైక్ క్యాడ్బరీనే ఉంది, అందరు గ్లోబల్ స్కేల్ ప్లాంట్స్ పెడుతున్నారు. మొండాలీస్ హోల్డింగ్స్ ఏదైతే క్యాడ్బరీ కంట్రోల్ చేస్తుందో అనమాట, ఏషియా పెసిఫిక్లోనే పెద్ద యూనిట్ పెట్టారు ఇప్పుడు శ్రీ సిటీ దగ్గర. అదేవిధంగా ఇసుజుది దిస్ ఈజ్ ద ఫస్ట్ వెహికల్, ఏయువి వెహికల్స్ అంటారనమాట, అడ్వెంచర్ యూటిలిటీ వెహికల్ అని చెప్పేసి అని పెట్టడమే ఇండియాలో దాదాపు 1,25,000 వెహికల్స్ పర్ యానం కెపాసిటీ తోటి ఇక్కడ స్టార్ట్ చేసి ఇనీషియల్గానే 50,000 వెహికల్స్ ప్రొడక్షన్ పెడుతున్నారనమాట. కాబట్టి స్లోగా ఏంటంటే ఒక ఆటోమొబైల్ హబ్ కూడా తయారవుతుంది. ఎందుకంటే ఇంకా 2 పెద్ద జైంట్స్ కూడా అడుగుతున్నాయి అన్నమాట. అయితే వాళ్ళు అడుగుతున్న రాయితీలు కానీ అటన్నిటిపైన నెగోషియేషన్ అవుతుంది. వన్స్ ఆ నెగోషియేషన్స్ అయితే కనుక ఇంకో 2 పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు కూడా వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. హీరో హోండా కూడా ఏదైతే 18 నెలల క్రితమేనమాట ఆసక్తి చూపించి తర్వాత కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన, ల్యాండ్ పైన కోర్టు ప్రాబ్లమ్స్ వలన డీల్ అయింది. బట్ అల్టిమేట్లీ అది కూడా ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్కి వచ్చేసింది. ఫాస్ట్ ట్రాక్ మోడ్లో ఒక రోడ్ మ్యాప్ కూడా వాళ్ళు ఇచ్చారు. కేవలం 18 నెలల్లోనే ఫస్ట్ ఫేజ్ కూడా కమిషన్ అయిపోతుంది అని చెప్పేసాను. అండ్ ఆ ప్లాంట్ కూడా ఒక న్యూ ఇన్నోవేషన్లో ఉంటుంది, హీరో హోండా ప్లాంట్ కూడా. బోత్ ఏరోస్పేస్ పార్ట్స్, ట్రైవీలర్స్ కూడా అనమాట ఇక్కడ ప్లాంట్లోనే తయారు చేయబోతున్నారు. అయితే ఇట్లా ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏదైతే వెంకటేశ్వర సెల్ క్లస్టర్ వస్తుందో ఇటు తిరుపతి దగ్గర అనమాట, ఆల్రెడీ చైనీస్ కంపెనీస్ వచ్చినాయి. ఆల్ ఇండియా సెల్యులర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళతో మేము మాట్లాడి రీసెంట్లీ క్లియర్ చేసిన తర్వాత అనదర్ 12 కంపెనీలు వస్తున్నాయి. లావా లాంటి పెద్ద కంపెనీ కూడా, లార్జెస్ట్ ఇండియన్ సెల్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఇప్పుడు వస్తున్నారనమాట. అండ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా అనమాట ఇట్లా ప్రోగ్రెస్ మాత్రం క్లియర్లీ కనిపిస్తుంది. ఇవాళ గ్లోబల్లీ మీరు చూస్తే ఈవెన్ ఫేస్బుక్లోకి వెళ్తే కూడా ఇదివరకు అట్లాగే యాప్స్ పోయినాయి, చాట్ బాట్స్ ఇట్లా ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఫస్ట్ రియలైజ్ అయిన స్టేటు కంట్రీ మొత్తంలోనే ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో అనమాట. ఎప్పుడైతే పాలసీ అనౌన్స్ చేశారో చాలామంది ఐటీ స్పెషలిస్ట్ కూడా ఐఓటీ పాలసీ అప్పుడే మీరు ఫ్రేమ్ చేయగలిగారంటే చాలా మెచ్చుకోవాల్సిన విషయం అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇంకా మోర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తారు. పూర్ణచంద్రరావు గారు, శ్రీ సిటీని మోడల్ సైజ్గా కూడా మారుస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరి పారిశ్రామిక ప్రగతిలో శ్రీ సిటీ పాత్రను మనం ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? అంటే శ్రీ సిటీ సక్సెస్ఫుల్ ఎస్సీజెడ్ అంటే ఏపీలోనే కాకుండా వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియాలోనే డెఫినెట్లీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎస్సీజెడ్ అండి. అంటే ఎస్సీజెడ్ దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దే క్రియేటెడ్ డెఫినెట్లీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల క్రియేట్ చేశారు. ఈజ్ ఆఫ్ స్టార్టింగ్ ద బిజినెస్కి అన్ని రకమైన అడ్వాంటేజెస్ ఇచ్చారు. ప్లస్ దానికి ఇంకో గ్రేట్
బట్ ఇదేంటంటే అడ్వాంటేజ్ చెన్నై దగ్గరలో ఉంది. ప్లస్ గవర్నమెంట్ కూడా కృష్ణపట్నం పోర్ట్ని కొంచెం అగ్రెసివ్గా డెవలప్ చేసి దానికి ఎమ్మటే అనుసంధానం చేయగలిగారు. దానికి బాగా అడ్వాంటేజ్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐటీ జాబ్స్ రిలేటివ్గా ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్తో పోల్చుకుంటే కొంచెం డెఫినెట్లీ స్లోగా ఉందండి. ఎస్పెషల్లీ మన స్టేట్కి అట్రాక్ట్ చేయాలన్నా ఇదివరకట్లాగా అంటే హైదరాబాద్కి అట్రాక్ట్ చేసినంత ఈజీగా లేదు. కాబట్టి మన ఫోకస్ డెఫినెట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద చేయాల్సిన అవసరం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ టూరిజం రెండు. సో టూరిజం శ్రీ సిటీకి సంబంధం లేకపోయినా మ్యానుఫ్యాక్చరింగ్లో డెఫినెట్లీ శ్రీ సిటీ జాబ్ క్రియేషన్కి కానీ కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి కానీ చాలా బెనిఫిషియల్గా ఉంది. ద మేనేజ్మెంట్ కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉందండి. ఇంకోటి మెయిన్ ఏంటంటేనండి దీనివల్ల మనకి తెలుస్తుంది ఏంటంటే ఇన్సెంటివ్ ఉంటే డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి మనం సెంటర్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి ఇంకొంత ఇన్సెంటివ్ బేస్డ్ క్రియేట్ చేసి మనం రిలేటివ్లీ ఎట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ టైప్లో ఉన్నాం కాబట్టి వారు కూడా ఇంకొంత ఎడిషనల్గా అవసరమైతే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళైనా సరే మనకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు ఎఫ్డిఐ అగ్రెసివ్గా వస్తున్నారు. దానికి వచ్చేదానికి మనం ఇంకొంత ఇన్సెంటివ్ క్రియేట్ చేసి ఎఫ్డిఐలు ఈజ్ ఆఫ్ అంటే సామాన్యంగా చాలామంది ఎఫ్డిఐలు వచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్లు అవసరం అవుతాయి. అవన్నీ కూడా చాలా స్పీడప్ చేసి చేయగలిగినంత చేస్తే హెల్ప్ అవుతుందండి. శ్రీనివాస్ గారు, శ్రీ సిటీలో ప్రారంభమైన 3 అంతర్జాతీయ కంపెనీల వల్ల రాష్ట్రంలో 6,000 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అంచనా. మరి ఇంకా రాష్ట్రంలోకి ఎలాంటి కంపెనీలు ప్రవేశించబోతున్నాయి? అట్లాగే యువత నైపుణ్యాభివృద్ధిని పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి? ప్రపంచం పురోగతిని పరిశీలించిన నేపథ్యంలో కేవలం ఒక డిఫెన్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ రక్షణ లేదా పోలీసు ఈ విభాగాల్లోనే ఎక్కువ కేంద్రీకరించిన సందర్భంలో ఖచ్చితంగా ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు మనం పెట్టాల్సి ఉంది. ఈ సమయంలో ఇవాళ 6,000 ఉద్యోగాలు మనం అనుకుంటున్నాం, 4,000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలన్నా ఇది ఒక మంచి అడుగుగా ఇవాళ మాత్రం చాలా ఒక పాజిటివ్ స్టెప్గా దీన్ని భావించి ముందర హర్షం వ్యక్తం చేయాల్సిన పని ఉంది. అసలు 2 సంవత్సరాలు అయింది, ఒక్క పరిశ్రమ కూడా రాదు, ఇక రాదు అనే నేపథ్యంలో మొండోలస్ ఇండియా ఏదైతే క్యాడ్బరీ ఏదైతే ఉందో ఆ పరిశ్రమ పూర్తిగా కొత్త నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అన్ని అనుమతులు ఇచ్చి పెట్టిన మొట్టమొదటి పరిశ్రమ. ఇసుజు పరిశ్రమ 2013లోనే ఇండియా కార్డెన్స్ ప్రిన్సిపల్ వచ్చినా సరే 2014లో ఆగిపోయిన అది ముందుకు లేని నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిందా దాని అన్ని అనుమతులు ఇచ్చి చేసుకున్నారు. యాక్చువల్గా అది 2013లోనే అది ఇన్ ప్రిన్సిపల్ అకార్డెన్స్ అయింది. దీని మీద ముఖ్యంగా 2 విషయాలండి. ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు వచ్చినప్పుడు ఏదైతే మనం అంత బాధపడి ప్రాణాలు త్యాగం చేసి విశాఖ ఉద్యమాన్ని నిర్మించి అక్కడ మన ఫ్యాక్టరీ తెచ్చుకోగలిగిన అక్కడ నైపుణ్యత లేని సందర్భంలో ఎక్కువ ఉద్యోగాలు ఉత్తర భారతదేశకి వెళ్ళిన నేపథ్యంలో తప్పనిసరిగా దీని మీద స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత దాని మీద శిక్షణ సంస్థ ఇక్కడ పెట్టినా సరే ఇంతవరకు ముందడుగు పడలేదు రాష్ట్ర ప్రభుత్వం దృష్ట్యా. చూపిస్తున్నాయి ఎంతమందికి శిక్షణ ఇచ్చారనేది ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరాలైనా సరే ఒక నిర్దిష్టంగా లేదు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎక్కడ పెడుతున్నారు, వాళ్ళ అర్హతలు ఏంటి, వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్ ఏంటి ఎంత కూడా లేదు. వాళ్ళు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి దాన్ని అందిపుచ్చుకున్నాను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన 2 సమాంతరంగా ఒక పక్కన ఆర్థికాభివృద్ధిని పెంచడానికి పారిశ్రామికాభివృద్ధిని పెంచడానికి ఏదైతే ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటుందో దాన్ని ఇంకా పురోగతి పెంచే విధంగా అదే సందర్భంగా శిక్షణా సంస్థలను కూడా దాన్ని స్పష్టంగా ఎలా ఉండాలి, ఎలాగ విద్యార్థులకు ఎలా ఉండాలి, ఏ విధంగా ఇస్తున్నాము, ఏ విధంగా స్టైఫండ్ ఇస్తున్నాము, ఎక్కడ మన రాష్ట్రంలో కాదండి ఈ ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఉద్యోగం లభించేటట్టు ఏ విధంగా చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. ఈ రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రత్యేక తరగతి హోదాతో పాటు విభజన హామీలు ఏదైతే ఇస్తేనే దాంట్లో నేను హీరో మోటో కార్ప్ కుటుంబరావు గారు అన్నారు మిగతా ఒక సమస్య ఉందని, ఏది ల్యాండ్ సమస్య. దాంతోపాటు ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఇన్సెంటివ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర పారిశ్రామికంగా ముందడుగు వేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధంగా సహకారాన్ని అందిస్తోంది? కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వనరుల్లో ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం ఇచ్చే దానిలో ఆంధ్రప్రదేశ్కు మనం మేజర్గా ఒకటి కానీ మనం పరిశీలిస్తే ఈరోజు పవర్ ఈ దేశంలోనే 24 గంటలు విద్యుత్ ఇచ్చేటువంటి రాష్ట్రాలు ఎంపిక చేస్తే వాటిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, అదేవిధంగా రాజస్థాన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ని జాబితాలో చేర్చడం జరిగింది. రెండోది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మిగులు విద్యుత్ ఉన్న కారణంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని ఉపయోగించుకొని కూడా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ యూనిట్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అది అనంతపురం జిల్లా లాంటి వెనుబండ ప్రాంతంలో 1000 మెగావాట్లతో ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. ఏప్రిల్ 30వ తారీఖు లోపల 250 మెగావాట్లతోటి అది మొదటి దశ కూడా ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క 15 సోలార్ హబ్బులు ఈ దేశంలో
మంజూరు చేస్తే ఒకటి 4 ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి, అంటే ప్రధానమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో రెండో భాగమైనటువంటిది ఏదైతే విద్యుత్ ఏదైతే ఉందో ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశ్రమలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెండోది ఈ ట్యాక్స్ బెనిఫిట్ సంబంధించినటువంటి ఆల్రెడీ విభజన బిల్లులో ఉన్నటువంటి వెనుకబడినటువంటి జిల్లాలకు ఇచ్చేటువంటి వాటిలో ఆల్రెడీ ఈ యొక్క సబ్సిడీలకు సంబంధించి కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ సంబంధించి కానీ ఆల్రెడీ ఇప్పటికే మనకు కొన్ని ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇవి సరిపోతాయా? దీంతో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇంకా ఇవి ఇప్పటిదాకా కొన్ని మనం మాట్లాడుకున్నట్లు ఇంకా కొంత అవసరం అనేటువంటి కూడా ఉంది. కేంద్రము ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రాలకు ఈరోజు వేగవంతమైన అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్దేశంతో మన విశాఖపట్నంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందం విషయంలో కూడా కేంద్రానికి సంబంధించి దాదాపు 10 మంది కేంద్ర మంత్రులు రావడం, రాష్ట్రానికి బాధ్యతగా నిలవడం అనేటువంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితుంది, అన్ని రకాలుగా ఆదుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పురోగభివృద్ధికి కేంద్రం అందుబాటులో ఉంటుంది. కుటుంబరావు గారు, ప్రపంచంలోని మేలిమి రకాల ఉత్పత్తులన్నింటినీ ఒకే చోట అందించే బ్రాండ్ సిటీ ఏర్పాటుకు కూడా కసరత్తు జరుగుతోంది. మరి ఈ బ్రాండ్ సిటీ వల్ల నిర్దిష్టంగా ఎలాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది? దాదాపు 500 టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 100 బ్రాండ్స్ ఒకే చోట కనుక అవైలబిలిటీ చేస్తే ఆ విజిబిలిటీ ఎంత ఉంటుంది, ఎంతమంది విజిటర్స్ వస్తారు, ఎంత బిజినెస్ అవుతుంది అనేది మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆ దిశగానే అనమాట హార్వర్డ్ టెక్నికల్ స్క్వేర్ టీం ఏదైతే ఉందోనమాట వాళ్ళు రావటం జరిగింది. దానిపైన డిస్కషన్స్ కూడా బాగా ప్రోగ్రెసివ్గా అయినాయి అనమాట. అండ్ ఖచ్చితంగా నేను అనుకోవటం రూపుదిద్దుకుంటుంది అనమాట నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే ఈ ప్రాజెక్ట్ కూడా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఎందుకంటే ఫస్ట్ అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఒక విర్చువల్ షాపింగ్ మాల్ లాగా తయారు చేస్తారనమాట. కాబట్టి ఆ కన్సెప్ట్ అర్థమయ్యి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అనమాట కాస్త టైం పడుతుంది. బట్ ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ ఇన్ ది స్టేట్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ అని చెప్పేసి అని అంటాను. అయితే ఇందాక మన బీజేపీ మిత్రులు చెప్పిన దాంట్లో కూడా ఒకటి సవరించాలని చెప్పేసి నేను అంటున్నాను. 24 గంటల విద్యుత్కి ఎంపిక చేసిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అయ్యింది కరెక్టే, కానీ 6 నెలల వరకే కేంద్ర సహకారం అవసరమైంది అప్పుడు. ఎందుకంటే తర్వాత కృష్ణపట్నం పవర్ కమిషన్ అయింది, హిందూజాతి కమిషన్ అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ అమ్ముతోంది. ఆల్రెడీ పీటీసీకి అనమాట ఎక్సెస్ సప్లై అయిపోయి మనం అమ్మకానికి కూడా పెట్టాం. కానీ కేంద్రం నుంచి అనుకున్నంత రాయితీలు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు మాత్రం ఇస్తే మాత్రం ఖచ్చితంగా కంట్రీలోనే నెంబర్ 1 అవుతాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రజల ఆకాంక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆన్ అండ్ ఆఫ్ మనం చూస్తున్నాం యువతలో కూడా అనమాట. ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదా వస్తే బాగుంటుంది, లేకపోతే ఇదని. ఎందుకంటే రాష్ట్రం చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా చోట్ల విన్నపాలు రావటం కానీ ఇది వస్తుంది. కాబట్టి కొన్ని యాజ్ ఏ స్పెషల్ కేసుగా ఆంధ్రప్రదేశ్ని చూడాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి లేనిపోని ఆపోహలు కూడా అనమాట. 16,000 కోట్ల పైచీలకు డెఫిసిట్ వస్తే దాన్ని క్యాగ్ కూడా ఆడిట్ చేస్తే, క్యాగ్ ఆడిట్ చేసిన తర్వాత లేదు మీరేదో సంక్షేమ పథకాలకి చేశారు లేకపోతే దీనికి చేశారంటే అది క్యాగ్ పాయింట్అవుట్ చేసేది కదా. స్ట్రీట్ ఫార్వర్డ్గా చెప్పొచ్చు కదా, మీకు ఇస్తాము ఇయ్యము అనేది చెప్పకుండా ఇప్పటికీ కేవలం 2,500 కోట్ల వరకు డబ్బులు ఇచ్చి ఇంకో 500 కోట్లు ఇచ్చి విదిలించుకుందాము అని అంటే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా క్షమించరండి కేంద్రాన్ని. పూర్ణచంద్రరావు గారు, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్తో పాటు చైనా, సింగపూర్, అమెరికా వంటి దేశాలు సంసిద్ధంగా ఉన్నాయి. మరి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తే ఇంకా అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది? కంట్రీ బేస్డ్ హ్యాండ్లింగ్ ఉండాలండి డెఫినెట్లీ. ఐ థింక్ మనం ఏపీ గ్యారంటీగా చేస్తుందని అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు చైనా ఉందనుకోండి, వాళ్ళు కాస్ట్ సెన్సిటివ్ పీపుల్. అట్లాగే యుఎస్ ఉంటే దే లుక్ ఫర్ ట్రస్ట్ వర్ది పార్ట్నర్ కోసం చూస్తుంటారు. జపాన్ హార్డ్ వర్కింగ్, సింగపూర్ కరప్షన్ ఫ్రీ. అట్లా ఈచ్ కంట్రీకి ఒక్కొక్క విధమైన ఇది ఉంటుంది. దాని ప్రకారం మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతా, అంటే సెంటర్ ఇచ్చినప్పుడు స్టేట్లు కూడా రిసీవ్ చేసుకోగలగాలి అట్లాంటిది. అంటే డెఫినెట్లీ ఇఫ్ ఇండియాలో ఒక పేరు చెప్పాలంటే సెంటర్ పూర్తిగా చెప్పకముందే రిసీవ్ చేసుకోగలిగిన సీఎం ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా చేయగలిగేవాళ్ళు. ఇంకో మాట కూడా అన్నారు, అంటే సెంట్రల్ నుంచి 10-12 మంది మినిస్టర్లు వచ్చి ఎవ్రీ టైం అని. అంటేనండి డెఫినెట్లీ ప్రామిసెస్ చేస్తున్నారు కానీ దానికి సరిపడి డెలివరీ ఉండలేదనేది ప్రజల అభిప్రాయం. అది నిజంగానే జరుగుతుంది. సెంటర్ స్టేట్కి చేస్తుందా చేయట్లేదా అన్నదే విషయం. ఐ థింక్ అది డెఫినెట్గా జరగట్లేదండి. అంటే జరగాల్సినంత స్పీడ్లో జరగట్లేదు. అంటే ఏది జరిగినా రాజకీయాలు కనపడుతున్నాయి. ప్లస్ మనం ఇంకోటి ఏంటంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ డెవలప్ చేయటం మీద కొన్ని క్రిటిసిజం ఉందా. ఐ థింక్ అది డెఫినెట్లీ బ్రాండ్ వాల్యూ కోసం ఖచ్చితంగా అవసరం అండి. డెఫినెట్లీ చేస్తాం, చేయాలనేదే అభిప్రాయం.
ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని సంక్షేమ పథకాలకు అది వాడింది ఇది వాడింది అంటే తప్పే ఉందండి. సంక్షేమ పథకాలు సెంటర్ కూడా ఇస్తుంది కదా, అట్లాగే స్టేట్ కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వక తప్పదు. ఇంకోటి ఏమి వింటున్నామంటే వీళ్ళు ఒకదానికి ఎలాకేట్ చేసిన ఫండ్స్ ఇంకో దానికి వాడుకుంటున్నారు అంటున్నారు. యాక్చువల్గా వాడుకుంటున్నారో వాడుకోవట్లేదు నాకు తెలియదు, కుటుంబరావు గారికి కొంత తెలిసి ఉండొచ్చు. కానీ వాడుకున్న తప్పు లేదు అని నేను అంటాను. ఎందుకంటానంటే అండి, మీరు ఇవ్వాల్సిన చోట డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు స్టేట్కి 12,000 crores ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ రెవెన్యూ ఫండ్ ఇవ్వాలి, అది రాలేదు. మరి ఆ 12,000 crores ఎక్కడ వస్తాయండి? యూ క్యాన్ 3.5% మించి బారో చేయలేరు. డెఫినెట్లీ స్టేట్ గవర్నమెంట్ పాజిటివ్గానే ఉందండి. వచ్చిన కంట్రీస్ని డెఫినెట్లీ కరెక్ట్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు, జపాన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అభివృద్ధి సూత్రాలు ఏమిటి? వీటిని రాష్ట్ర అభివృద్ధిలో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి? నాగసాకి హిరోషిమాలో ఆ అణు బాంబు వేసిన తర్వాత చెల్లా చెదిరైపోయిన ఆ అవమాన భారంతో నిలబడున్న జపాన్ని తిరిగి మళ్ళీ ఈ ప్రపంచంలో సమన్వయత శక్తిగా నిలబెట్టింది అక్కడ 3 విషయాలండి మనం తెలుసుకోవాల్సింది కూడా. ఒకటి ఆత్మగౌరవం లేనితో కసి పట్టుదల ఒకటి, అంటే రెండోది అక్కడ ఇది ఉన్నా సరే దాంట్లో ఏం సాధించలేం, వర్క్ కల్చర్. మూడవది నైపుణ్యత, క్యూ. ఈ మూడిటి వర్క్ కల్చర్ మనం సరిగ్గా ఉండాలి అంటే స్ట్రైక్స్ ఉండే కదండి అంతకుముందు. అది కాకుండా కల్చర్ అనేది ఒక పాజిటివ్ ఇండస్ట్రియల్ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఒకటి డెవలప్ చేయాలి, మనం నెంబర్ 1గా తిరిగి నిలబడాలనే పట్టుదల. దాంట్లో ఉంటే సక్సెస్ కావని చెప్పి సాంకేతికంగా నైపుణ్యత తీసుకొచ్చి దాన్ని క్వాలిటీ కంట్రోల్, క్యూ అనేది కంపల్సరీగా దాన్ని ఒక ఎంబ్లం కింద వాళ్ళు చేసుకున్నారు. మనం నిలబడాలంటే మాస్ ప్రొడక్షన్ అండ్ క్యూ, ఈ రెండిట్లో తీసుకుని ఈ ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాని ఓవర్టేక్ చేసి అక్కడ కార్లు, అమెరికాలో అత్యధికంగా అమ్ముడే కార్లు జపాన్ కార్లు అనే స్టేజ్కి తీసుకురాగలిగిన ఆ యొక్క పట్టు అదేదైతే ఉందో మనం తప్పనిసరిగా మనం ఒకటి నేర్చుకోవాలి. రెండోది, ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో సీకేడీ కింద ఆల్రెడీ హిందుస్థాన్ మోటార్స్ మద్రాసులో కంప్లీట్ నాక్డౌన్ కిట్స్ కింద మనం తయారు చేసేవారు. ఇప్పుడు ఇదే వీటిని దాన్ని కొంచెం మార్చి ఏం చేశారంటే దీంట్లో క్యాబ్స్ కూడా ఉన్నాయి, మిగతా ఏదండి మ్యాక్స్ దాంట్లో కూడా. దాన్ని మనం ఇప్పుడు కంప్లీట్ అసెంబ్లీ దాదాపు 70% అసెంబ్లీగా తీసుకొచ్చాము ఇక్కడ. ఇవాళ జపాన్ ఆల్టర్నేటివ్ వ్యవస్థ కోసం ఆల్టర్నేటివ్లు ఎక్కడ చేయాలని జపాన్ కంపెనీలు అన్నీ చూస్తూ ఉన్నాయి. అందువలన వాళ్ళకి కావాల్సిన వర్క్ కల్చర్గా ఉండే మనం ఏ విధంగా ఉండాలి, ఒక మంచి క్వాలిటీ తీసుకొచ్చే నైపుణ్యత వాళ్ళకి అందించే విధంగా మనం ఉండాలి అని దాంట్లో కనుక అందిపుచ్చుకోగలిగితే, నేను ఇందాక చెప్పినట్లు దాంట్లో తప్పనిసరి నేను కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు దాంట్లో ఒకటి మాత్రం చెప్తున్నానండి, మనకి ఇచ్చింది గోరంతా, ఇవాళ ఇవ్వాల్సింది చాలా ఇవ్వాలి. ఒక నిజంగా కనుక నేను వాళ్ళు చెప్తాను, ప్రత్యేక తరగతి హోదా అనే పేరే కనుక కష్టమైతే కేంద్ర ప్రభుత్వానికి దాంట్లో వచ్చే ఏదైతే మాకు రాయితీలు ఉన్నాయో 20 ఫిబ్రవరి 2014 సంవత్సరం ఉన్నాయో ఆ రాయితీలు ఇక్కడ పారిశ్రామిక సంస్థలకి మిగతా అన్ని రాయితీలు వేరే పేరు మార్చేమనండి. చాలా అవసరం ఇది. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా దేశంలో తయారీ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఊతం ఇస్తోంది. మరి నవ్యాంధ్రప్రదేశ్ ఈ మేక్ ఇన్ ఇండియా ఆలంబనగా పారిశ్రామికాభివృద్ధి ప్రగతికి ఏ విధంగా మేలిమి బాటల్ని పరుచుకోవాలి? ఈరోజు ఈ మేక్ ఇండియా అనేటువంటిది భారతదేశంలో రాక మునుపు లేదా నరేంద్ర మోడీ గారు అధికారం రాకముందు మన ఎగుమతులు దిగుమతులను చూడాల్సినటువంటి అవసరం ఉంది. మేక్ ఇండియాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలంటే ఫస్ట్ కావాల్సింది స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటిది మనం ఆంధ్రప్రదేశ్లో ఎంత పురోగతి ఉందనేటువంటి విషయం మాట్లాడితే నేను అది నెగిటివ్ కోణము లేకపోతే రాజకీయ కోణం లేకపోతుంది. దాన్ని నేను కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఒక శాఖను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి రాజీవ్ ప్రతాప్ రూఢి గారు ఉన్నారు. దానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఏదేమైనా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ మేక్ ఇండియా అనేటువంటి ఏదైతే భారతదేశంలో ఈరోజు ప్రపంచంలో ఒకవైపు చూసేటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగాన్ని కానీ ప్రోత్సహిస్తే కావాల్సినటువంటి ఏది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని 2-3 విషయాలు. ఒకటి విద్యుత్తు, నీళ్లు, భూమి, మిగతా సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించి ఏదైనా కూడా కేంద్రం సహకారం లేకుండా కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రపంచం నుంచి నేరుగా రాష్ట్రాలకు నిధులు వచ్చేటువంటి సాంప్రదాయం ఈ దేశంలో లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 100% ఆంధ్రప్రదేశ్ పట్ల ఖచ్చితమైనటువంటి స్పష్టమైన వైఖరితో ఉంది. ఈరోజు మేక్ ఇండియాను కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వాలు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఒక గుడ్ పాలసీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పారిశ్రామిక పాలసీ ఏముంది, మనకు పరిశ్రమలు పెట్టడానికి వచ్చేటువంటి వ్యక్తులు ప్రేమతోనో దయతోనో రారు. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఏ రకమైనటువంటి గ్రోత్ వస్తుంది, ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి దాని ఆధారంగానే పరిశ్రమలు వస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మేక్ ఇండియాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుగుణంగా రెండు కలుపుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మేక్ ఇండియా యొక్క ఫలితాలు కానీ ఫలాలు కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
కేంద్రం యొక్క జాతీయోత్పత్తి కానీ లేదా కేంద్రం యొక్క గ్రోత్ కానీ రాష్ట్రాల మీద ఆధారపడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి సందర్భంలో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వెనుకుండి లేదా బీహార్, గుజరాత్ లేకపోతే మహారాష్ట్రను ముందున్నంత మాత్రాన ఇక్కడ ఒక దేశం అంతా అభివృద్ధి చెందలేదు. రాష్ట్రాల అభివృద్ధి యొక్క నిర్మాణం మీద, రాష్ట్రాల అభివృద్ధి యొక్క పునాదుల మీదనే దేశ ప్రగతి ఆధారపడుతుంది. కాబట్టి అది విశ్వసించినటువంటి ఒక ప్రధానమంత్రిగా ఈ మేక్ ఇండియా పాలసీ ఆంధ్రప్రదేశ్లో కూడా మెరుగైనటువంటి అవకాశాల కల్పనకు కేంద్రం సహకారం అందిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధి వైపు నవ్యాంధ్ర అడుగులేస్తోంది. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జపాన్, సింగపూర్, చైనా, అమెరికాతో సహా పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొలువుదీరిన అంతర్జాతీయ కంపెనీలతో పాటు మరిన్ని పారిశ్రామిక వ్యాపార సంస్థలు త్వరలోనే రాష్ట్రంలోకి రానున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.